ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రేపటి నుంచి మనం అక్టోబర్ నెలలోకి వచ్చేస్తున్నాం. మరి అక్టోబర్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మొత్తం నెలంతా ఉండే రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ అని కొట్టండి. ఆ గంటని నేను చేసే ప్రతి వీడియో మీకు వచ్చేస్తుంది. సో 2021 సంవత్సరంలో మనం అక్టోబర్ మాసంలోకి అడుగు పెట్టేసాం. ఈ సందర్భంగా జ్యోతిష శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలను బట్టి రాశి చక్రాల ఆధారంగా సెప్టెంబర్ మాసంలో ఎలా ఉందో తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు మన భవిష్యత్తు అక్టోబర్ నెలలో ఎలా ఉంటుంది? ఈ నెలలో కొన్ని రాశుల వారికి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ నెలలో మంచి ఫలితాలు రావచ్చు. ఉద్యోగం, వ్యాపారం, సంపద, విద్య, ఆరోగ్యం అనేక విషయాలు మనం తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా మేషరాశి వారికి ఈ నెలలో పని విషయంలో చాలా అదృష్టంగా ఉంటుంది. నెల ప్రారంభ వారాల్లో మీరు కొంచెం కష్టపడాల్సి రావచ్చు, కానీ మీరు మీ కృషికి తగిన ఫలితాలను పొందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులైతే ఈ నెలలో పెద్ద సాధన లేదంటే పురోగతి కూడా సాధించవచ్చు. ఈ కాలంలో మీ అత్యంత కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తి అవుతాయి. ఇది కాకుండా మీ ఆదాయం కూడా పెరుగుతుంది. ఈ సమయం వ్యాపారవేత్తలు చాలా మంచిది. ఈ సమయంలో మీ వ్యాపారం పెరుగుతుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ సమయం మీకు మరింత లాభదాయకంగా ఉంటుంది. మీరు అనేక మూలాల నుండి డబ్బు సంపాదించగలుగుతారు. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఈ కాలంలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. మీ ప్రియమైన వారితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఆర్థిక కోణం నుండి చూస్తే అక్టోబర్ నెల మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇక కొత్త ఆదాయ వనరులు పొందడానికి బలమైన అవకాశం ఉంది. ఆరోగ్యంపై తగిన శ్రద్ధ పెట్టుకోవడం చాలా మంచిది. ఇక వృషభ రాశి వారికి ఈ నెలలో చాలా ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలో మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని కొత్త మార్పులు ఉంటాయి. అలాగే మీ రిలేషన్షిప్లో ప్రతికూలత పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ సంబంధాలను కాపాడుకోవడానికి మీరు ప్రయత్నిస్తే మంచిది. స్వల్పంగానైనా మీ నిగ్రహాన్ని కోల్పోకూడదు. ప్రత్యేకించి మీ ప్రియమైన వారి విషయానికి వస్తే మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడం మంచిది. ఈ కాలంలో మీరు కొంతమంది కొత్త స్నేహితులను కూడా పొందవచ్చు. అయితే మీరు ఎవరినైనా ఆలోచనాత్మకంగా మాత్రమే విశ్వసించాలి. ఉద్యోగం చేసేవారికి ఈ నెల చాలా ముఖ్యమైనది. ప్రత్యేకించి మీరు పెద్ద ప్రాజెక్టులో పనిచేస్తూ ఉంటే మీ నిర్వహణ చాలా బాగుంటుంది. బాస్ మీ పని పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు. ఇది మాత్రమే కాదు, మీరు మీ లక్ష్యాన్ని సరైన సమయంలో పూర్తి చేయగలుగుతారు. ఇక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో నెల మధ్యలో మంచి లాభాలను కూడా పొందుతారు. మీరు మందులు, బట్టలు, అలాగే బ్యూటీ పార్లర్కి సంబంధించిన ఏదైనా వ్యాపారాలు చేస్తూ ఉంటే మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇక ఆర్థిక పరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీరు ఆలోచించకుండా ఖర్చు చేస్తే పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటారు. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక మిథున రాశి వారికి ఈ నెలలో గ్రహాల ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మీ ప్రవర్తన, మీ మాటల్లో కఠినత్వం ఉంటుంది. సన్నిహితులతో మీ అనుబంధం క్షీణిస్తుంది. ముఖ్యంగా తల్లిదండ్రులతో ఈ కాలంలో తేడాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు వివాహం కానీ చేసుకుని ఉంటే మీ వైవాహిక జీవితంలో మీకు వ్యతిరేకత ఉంటుంది. ఈ నెలలో మీ జీవిత భాగస్వామి అజాగ్రత్త వైఖరి మీ పట్ల సరిగ్గా అయితే ఉండదు. మిమ్మల్ని మీరు నియంత్రించుకోకపోతే మీ సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. నెల మధ్యలో డబ్బు సంబంధిత ప్రయత్నాలు విఫలమవుతాయి. దీనివల్ల మీరు చాలా నిరాశ చెందుతారు. అయితే మీరు ప్రతికూల ఆలోచనలు దూరంగా ఉండాలి. మీరు దేవునిపై నమ్మకం ఉంచుకోవాలి. త్వరలో మీ సమస్య పరిష్కారం అవుతుంది. మీరు వ్యాపారవేత్త అయితే ఈ సమయంలో మీరు కొన్ని పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మీ ఆర్థిక పరంగా బలోపేతం కావాలంటే మీరు తెలివిగా వ్యవహరించాలి. ఏదైనా ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి ఉద్యోగులు కష్టపడి పనిచేస్తుంటే ఈ కాలంలో అలాంటి అజాగ్రత్తలు అయితే చేయొద్దు, లేకుంటే మీ పురోగతి ఆగిపోతుంది. ఈ కాలంలో ఆస్తమా రోగులు ఎవరైతేనో వారు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ సమస్యలు పెరగవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే ఉద్యోగస్తులు అయితే ఈ కాలంలో మంచిగా అయితే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెల ప్రారంభ రోజులు మీకు బాగా ఉన్నాయి, కానీ ఆ తర్వాత సమయం మీకు కొంత వ్యతిరేకతగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ సమయంలో మీపై పని భారం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఉన్నతాధికారులతో ఏదైతే మీ స్నేహం ఉందో అది క్షీణించే అవకాశం కూడా కనిపిస్తుంది. చిన్న తప్పులకు కూడా మీరు బాధపడవచ్చు. కాబట్టి మీరు మీ పని మీద పూర్తిగా దృష్టి పెడితే మంచిది. మీరు ఉన్నత పదవిని పొందాలనుకుంటే ఈ సమయంలో మీరు అలాంటి తప్పు చేయకుండా ఉండడం మంచిది. ఇక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో నెల ప్రారంభంలో చాలా బాగుంటుంది. ఈ సమయంలో మీరు నిలిచిపోయిన పనిని పూర్తిగా చేయాలి. అయితే నెల మధ్యలో మీరు అకస్మాత్తుగా కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కాలంలో ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ప్రేమ విషయంలో మీరు అదృష్టవంతులు అవుతారు. మీ సంబంధంలో సాన్నిహిత్యం ఉంటుంది. మరోవైపు మీరు వివాహం చేసుకుని ఉంటే ఈ సమయం మీ జీవిత భాగస్వామితో వివాదాలు ఎక్కువగా ఉంటున్నాయి.
కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మరోవైపు ఈ నెల ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. మీరు మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేయాలి అనుకుంటే మీ ఆదాయం ఖర్చుల మధ్య సమన్వయతను పాటించాలి. ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నవి. ఇక సింహరాశి వారికి ఈ నెలలో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కొన్ని పెద్ద సమస్యలు ఏవైతే ఉన్నవి ఈ నెలలో పరిష్కారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నెల ప్రారంభ రోజులు కుటుంబ సభ్యులతో చాలా సరదాగా ఉంటాయి. మీ మంచి ప్రవర్తనతో మీరు అందరినీ సంతోషంగా ఉంచగలుగుతారు. మీరు వివాహం చేసుకుని ఉంటే మీ వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీ జీవిత భాగస్వామి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది. మరోవైపు శృంగార జీవితంలో కూడా స్థిరత్వం ఉంటుంది. మీ భాగస్వామితో మీకు మంచి అనుబంధం ఉంటుంది. మీరు మీ సంబంధాన్ని కొనసాగించాలని కూడా నిర్ణయించుకోవచ్చు. ఇక ఆర్థిక పరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశం ఉంది. మీరు విలువైన వస్తువులను కొనబోతున్నట్లయితే మీరు విజయాన్ని సాధించకపోవచ్చు. డబ్బు విషయంలో తొందరపాటులో నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ నెల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. మీకు ఈ నెలలో ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో పెద్ద మార్పులు కూడా ఉండబోతుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం చేసేవారైతే అకస్మాత్తుగా మీరు బదిలే అవకాశం కూడా ఉంది. మరోవైపు ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఉద్యోగాలు మార్చాలని ఆలోచిస్తుంటే మీరు మంచి ఆఫర్ కూడా పొందవచ్చు. ఈ సమయంలో మీరు వాహనాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి, లేదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కన్యరాశి వారికి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారైతే తమ ప్రయత్నాలను అస్సలు ఆపొద్దు. మీరు కష్టపడి పనిచేస్తుంటే తప్పకుండా విజయం లభిస్తుంది. మీరు కోరుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఉంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఈ నెలలో మీరు విజయం సాధించే అవకాశం ఉంది. ఇక వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులైతే ఈ నెల మీకు వ్యతిరేకత ఎక్కువ ఉంది. ఈ సమయంలో మీరు పెద్ద ఆర్థిక నష్టానికి కూడా గురవుతారు. మీరు మీ పూర్వీకుల వ్యాపారంతో సంబంధం కలిగి ఉంటే మీరు కోపం అహంకారాన్ని నివారించుకోవడం చాలా మంచిది. లేదంటే మీ కోపం ఘర్షణ వల్ల సంబంధంలో మీకు వ్యతిరేకత కలుగుతుంది. ఇది కాకుండా వ్యాపారాల నష్టాలు కూడా రావచ్చు. ఇక నెల మధ్యలో మీ తండ్రి ఆరోగ్యం క్షీణిస్తున్న వల్ల మీరు చాలా ఆందోళన చెందుతారు. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో పారదర్శకత ఉంటుంది. మీ మనసులో ఏవైనా ప్రశ్నలు ఉంటే దానిని మీ ప్రియమైన వారితో బహిరంగంగా పంచుకోవాలి. అలాగే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే మీ సంబంధాల్లో దూరాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది. ఈ కాలంలో మీరు పొదుపుపై ఎక్కువ దృష్టి పెట్టడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ నెలలో ఎక్కువ సమస్యలు అయితే ఉన్నవి. ఇక తులారాశి వారికి ఉద్యోగులు అయితే ఈ నెలలో పురోగతి ఉంటుంది. అయితే మీరు మీ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. ప్రత్యేకించి ప్రైవేటు ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఈ సమయంలో కష్టపడాల్సి ఉంటుంది. మీరు ఆఫీసులో ఉన్నత స్థితిలో పనిచేస్తుంటే ఈ సమయంలో మీ ప్రతిష్టత పెరుగుతుంది. వ్యాపారవేత్తలు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నెల ప్రారంభంలో మీరు కొంత కష్టపడే అవకాశం కూడా ఉంది. ఒక పాత చట్టపరమైన కేసు జరుగుతుంటే ఈ సమయంలో మీ సమస్య పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే మీ భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి మీరు ప్రయత్నించాలి. విడిపోవడం లేదా సంఘర్షణ వంటి వ్యాపారంలో నష్టం ఉంటాయి. ఆర్థిక పరంగా ఈ నెలలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. మీ శ్రమ అలాగే అవగాహనతో మీరు చాలా డబ్బు సంపాదించగలుగుతారు. మీ కుటుంబ జీవితంలో విషయాలు దాదాపు సాధారణంగా ఉన్నాయి. నెలాఖరులో జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ కాలంలో మీ వైవాహిక జీవితంలో ఒక నిస్తేజం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఆరోగ్యపరంగా ఈ నెలలో కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇక వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరంగా వ్యతిరేకంగా ఉంది. గ్రహాల అశుభ స్థానం కారణంగా అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. ఈ కాలంలో డబ్బు లేకపోవడం వల్ల మీరు మీ బాధ్యతను సరిగా నిర్వర్తించలేరు. మీరు డబ్బు సంపాదించడానికి కొన్ని తప్పుడు మార్గాలను కూడా అనుసరిస్తారు. అయితే మీరు దీన్ని నివారించుకోవడం మంచిది. లేకుంటే మీరు పెద్ద ఇబ్బందుల్లో పడతారు. ముఖ్యంగా లాటరీలు బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. వ్యాపారులు ఈ నెలలో ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉండాలి. లేకుంటే లాభానికి బదులుగా నష్టం ఉంటుంది. మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్లయితే ఈ కాలంలో మీ మార్గంలో కొన్ని పెద్ద అడ్డంకులు ఉంటాయి. అయితే మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఇక ఉద్యోగం చేసేవారికి ఈ సమయం దాదాపు సాధారణంగా ఉంటుంది. విదేశీ కంపెనీలో ఉద్యోగాలు పొందాలనుకునే వారు తమ ప్రయత్నాలను వేగవంతం చేయాలి. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఒకరిపై ఒకరికి నమ్మకం కూడా పెరుగుతుంది. అలాగే ప్రేమ కూడా పెరుగుతుంది. మీరు కానీ వివాహితులైతే ఈ సమయంలో మీ వివాహ విషయం ముందుకు రావచ్చు. మీకు కావాల్సిన జీవిత భాగస్వామిని పొందడానికి బలమైన అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ కాలంలో చిన్న సమస్యలు అయితే ఉన్నవి. ఇక ధనుసు రాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితంలో వ్యతిరేకత ఉంది. మీరు మీ కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం ఇవ్వలేరు. మీ మాట వలన ప్రియమైన వారిని విచారానికి గురి చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు నిర్లక్ష్యానికి గురవుతారు. మీరు మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం మధ్య సమతుల్యతను కాపాడుకుంటే మంచిది. ఇక వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో అనేక చిన్న ప్రయాణాలు చేయవలసిన కాలంగా ఉంది. ఈ సమయంలో మీరు విదేశాలకు కూడా వెళ్ళి రావచ్చు. ఇక ఈ కాలంలో ఉద్యోగం చేసే వ్యక్తులు కష్టపడాల్సి ఉంటుంది. మీకు పని భారం ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా ఉన్నతాధికారుల ఒత్తిడి కూడా మీపై ఉంటుంది. మీరు సానుకూలంగా ఉండడం ద్వారా కష్టపడి పనిచేయాలి. ఇక ఆర్థిక పరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీ ఆదాయం పెరుగుతుంది, మీ ఆదాయం బాగుంటుంది, కానీ అనవసరమైన ఖర్చులు మీ బడ్జెట్ని
సమతుల్యంగా లేకుండా చేస్తాయి. మీరు నెలాఖరులో రుణం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీన్ని నివారించడానికి మీరు మీ ఆర్థిక నిర్ణయాలు తెలివిగా తీసుకోవాలి. ఆరోగ్యపరంగా ఈ నెలలో బాగా ఉండబోతుంది. ఇక మకర రాశి వారికి ఈ నెలలో ఈ రాశి వారు ఏదైనా ప్రయత్నంలో విజయం సాధించాలంటే ఎక్కువగా కష్టపడాలి. అనవసరమైన విషయాలు ఆలోచించడం ద్వారా మీ మానసిక ప్రశాంతతకు భంగం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ సమయం మీకు చాలా ముఖ్యం కాబట్టి మీ నిర్ణయాలను చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ నెలలో మీ పని పట్ల బాసు సంతృప్తి అయితే చెందలేరు. వారు మీకు ఏదైనా సలహా ఇస్తే దాన్ని తీవ్రంగా మీరు పరిగణిస్తారు. మీరు మీ పనిపై దృష్టి పెట్టండి. సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వ్యక్తులకు ఇది పురోగతికి అవకాశం ఉంది. మీరు ఉన్నత స్థానాన్ని పొందుతారు. వ్యాపారవేత్తలు అయితే డబ్బు గురించి ఎక్కువగా ఆందోళన అయితే చెందవద్దు. మీ ఆర్థిక సమస్య ఈ నెలలో పరిష్కరించబడుతుంది. మీ ఇంటి వాతావరణం ఎక్కువగా ఉండబోతుంది. ఈ నెలలో మీ ఇంట్లో మతపరమైన లేదా పవిత్రమైన కార్యక్రమాన్ని నిర్వహించవచ్చు. ఇక ఆర్థికపరంగా ఈ నెలలో మెరుగ్గా ఉంటుంది. నెలాఖరులో మీ జీవిత భాగస్వామితో సుదీర్ఘ ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారికి ఉద్యోగులు అయితే ఈ కాలంలో ఓపికగా ఉండాలి. మీరు కష్టపడి పనిచేసినప్పటికీ విజయం సాధించకపోతే ఇప్పుడు తొందరపడకండి. మీ మీద నమ్మకం ఉంచుకోండి. త్వరలో మీ కష్టానికి తగిన ఫలితం కూడా లభిస్తుంది. మీరు కానీ ఒక విదేశీ కంపెనీలో పనిచేస్తుంటే ఈ సమయం మీకు చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీ ప్రధాన సమస్యలు కొన్ని పరిష్కరించబడతాయి. వ్యాపారవేత్తలు ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్, హోటళ్లు, రెస్టారెంట్లు మొదలైన వాటికి సంబంధించిన మంచి లాభాలను పొందవచ్చు. ఈ నెల మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ సమయంలో తండ్రి వైపు నుండి పెద్ద ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీరు వివాహం చేసుకున్నట్టు ఈ సమయం మీ జీవిత భాగస్వామితో చాలా శృంగారభరితంగా ఉంటుంది. ఈ కాలంలో మీరు మీ ప్రియమైన వారికి తగినంత సమయం ఇవ్వగలరు. మీ mధ్య దూరం కూడా తగ్గుతుంది. ఒకరినొకరు మీ భావోద్వేగ అనుబంధం కూడా పెరుగుతుంది. మీ ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆందోళన చెందకండి. సమయానికి భోజనంతో తేలికపాటి వ్యాయామం చేస్తూ కూడా ఉండండి. ఇక చివరిగా మీనరాశి వారికి ఈ నెలలో సమయం చాలా బాగుంది. మీరు గొప్ప పురోగతిని సాధించగలరు. అలాగే మీ ఆదాయంలో పెరుగుదలకు బలమైన అవకాశం కూడా ఉంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారు తమ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. ఇది కాకుండా మీరు ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నట్లయితే మీరు ఉన్నత స్థానాన్ని పొందుతారు. వ్యాపారంలో కొన్ని సానుకూల మార్పులు ఉంటాయి. ఈ సమయంలో కష్టం, లాభాలు అనేవి ఉంటాయి కాబట్టి దీనివల్ల మీకు ఆందోళన తొలగిపోతుంది. ఇది కాకుండా మీరు మీ వ్యాపారాన్ని సుదీర్ఘకాలం కొనసాగించాలనుకుంటే ఈ నెలలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఇక ఆహారం అలాగే పానీయాల వ్యాపారం చేసే ఎవరైతే ఉన్నారో ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. మీ ఆర్థిక స్థితిలో పెద్ద జంప్ కూడా రావచ్చు. ఈ సమయంలో కొన్ని అదనపు ఆదాయ వనరులు కూడా సృష్టింపబడతాయి. మీరు తెలివిగా పనిచేస్తే మీరు పెద్ద ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం కూడా ఉంది. మరోవైపు మీ ఇంట్లో పెద్ద వివాదానికి అవకాశం ఉంది. మీరు చాలా ప్రశాంతమైన మనసుతో పనిచేయాలి. ఈ నెలలో మీ ఆరోగ్యం బాగా క్షీణించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇదండి ఇవి ప్రస్తుత గ్రహాలు, నక్షత్రాల ఆధారంగా ఈ నెల అంటే అక్టోబర్ నెల ఫలితాలు ఇవ్వడం జరిగింది. ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.